వెరిఫై చేయాలి. దాని తర్వాత హెచ్ఎండి అప్రూవల్ చెక్ చేసుకోవాలి, రెరా అప్రూవల్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత లింక్ డాక్యుమెంట్స్ని మొత్తాన్ని ఒక లీగల్ 10 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మనము లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి దానికి సంబంధించి. దాని తర్వాత ఇక్కడ చాలామంది ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎన్నో ప్రాపర్టీస్ పోగొట్టుకున్నారండి. ఓకే, మిస్టేక్ ఏంటిది అంటే, ఇది ఒక కేస్ స్టడీ ద్వారా చెప్తాను మీకు క్లియర్గా. ఓకే, ఒక పర్సన్ ఏం చేసిండంటే ఒక 30 ఎకరాలకి హెచ్ఎండి అప్రూవల్ తీసుకున్నాడు. అతను ఏం చేసిండంటే 70 ఎకరాలని మొత్తం లేఅవుట్ కింద డెవలప్ చేసిండు. 30 తీసుకొని 70 అంటే ఇంకా 40 అప్రూవల్ లేదు, అప్రూవల్ లేదు. ఈ ఏదైతే 40 ఉందో అది గవర్నమెంట్ ల్యాండ్. అయ్యయ్యో, అది ఎవరికి తెలియదు, అది మేనేజ్ చేసిండా ఏం చేసిండో తెలియదు. మంచి ప్రైమ్ లొకేషన్, అది ప్రైమ్ లొకేషన్, అందరికి అమ్మేసిండు. ఈ ఎల్పి నెంబర్ దీనికి సంబంధించి అంటే ఇది ఎగ్జాక్ట్లీ వేయడానికి లేదు. సో కాబట్టి దాన్ని ఏదో చేసిండు, మొత్తానికైతే అది చేసిండు. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఎగ్జాక్ట్లీ మీరు ఎంతైతే వెంచర్ వేశారో, ఎంతైతే హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందో 30 ఎకరాలు అంటే 30 ఎకరాలే.